హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఒక జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున మొత్తంగా 28 జిల్లాలకు 5,600 మందికి అవకాశం అయితే కల్పించబోతున్నారు. సో అది కూడా మనకు ఈ జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారనమాట. ఓకేనా? అయితే ముఖ్యంగా వచ్చేసి మీకు ఈ పెన్షన్స్ అనేటువంటివి ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. సో ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఏ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేటువంటివి మొదలవబోతున్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుంది, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఫస్ట్ టైం ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో మనకు రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా సరే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు మొదలవబోతున్నాయనే ఇన్ఫర్మేషనే నడుస్తూ ఉంది. అయితే ఇందులో మీకు తెలియవలసింది ఏంటి అంటే, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఓకేనా? సో రాష్ట్రంలో దాదాపుగా మనకు 20కి పైగానే కేటగిరీకి చెందినటువంటి వాళ్ళైతే ఉన్నారు. 20కి పైగానే పెన్షన్ కేటగిరీలు ఉన్నాయి. సో ఈ 20కి పైగా ఉండేటువంటి పెన్షన్ కేటగిరీల్లో ప్రస్తుతము ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ దీంతో పాటుగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి గైస్. ఓకేనా? సో తొలిత మీకొచ్చేసి ఏం తెలియాలి అంటే, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకైతే అవకాశం కల్పించబోతున్నారు. ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నన్ను చాలామంది కూడా అడిగారండి. మెయిన్ 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో మాకు 50 ఏళ్ళు అయితే ఉన్నాయి, మేము అప్లై చేసుకోవచ్చు అని అయితే అడుగుతూ ఉన్నారు. దీంతో పాటుగా విడో పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఓకేనా? సో ఈ విధంగా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ప్రజెంట్ మనకు కేవలం కొన్ని కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే. అది ఎవరెవరు అంటే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దీంతో పాటుగా క్యాన్సర్ రోగులు, వికలాంగులు. ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ 3 కేటగిరీల్లో మనకు సబ్ కేటగిరీస్ చాలా కూడా ఉన్నాయి. అంటే వ్యాధులు చాలా కూడా ఉన్నాయి. ఓకేనా? అవేమిటో ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి వికలాంగులు ఎవరైతే ఉంటారో, సో ఇందులో ఉన్నటువంటి కేటగిరీస్ ఏమిటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే వివరాల గురించి చూద్దాం ఇప్పుడు. సాధారణంగా వికలాంగతత్వం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. బట్ ఈ వికలాంగ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత బహుళ వికలాంగ తత్వం కలిగినటువంటి కుష్ఠరోగులు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ అవయవాలు వికలాంగతత్వం ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి పెన్షన్ 6,000 అయితే వస్తుంది. నెక్స్ట్ దీంతో పాటుగా పూర్తి వికలాంగ పెన్షన్‌కి సంబంధించి చూద్దాం. ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి రూ. 15,000 పెన్షన్ అయితే వస్తుందండి. పారాలిసిస్, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు, శరీరంలో కదలని స్థితిలో ఉండి వీల్ చైర్ లేదా బెడ్‌కే పరిమితమై ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. పెన్షన్ రూ. 15,000 వస్తుంది. నెక్స్ట్ అలాగే తీవ్రమైనటువంటి మజిల్స్ వ్యాధులు, ప్రమాదాలకి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో తీవ్రమైనటువంటి మజిల్స్ వ్యాధులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి చూద్దామండి. వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి క్లియర్ అక్కడికి ఈ వ్యాధులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కిడ్నీ, తలాసిమియా మొదలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు, 2 కాళ్ళు ఎలిఫెంటియాసిస్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రూ. 15,000 పెన్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు, ఈ విధంగా ఎవరైనా చేసుకున్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీకు పెన్షన్ వచ్చేసి రూ. 15,000 వస్తుంది. సీకేడీయూ డయాలిసిస్ చేసుకొని కిడ్నీ రోగులు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే కిడ్నీ అనేది చిన్నగా
మారినటువంటి వాళ్ళు సీకేడియు కిడ్నీ చిన్నగా మారినటువంటి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక ఇతర వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులలో డయాలసిస్ చేసుకునేటువంటి సీకేడియు రోగులు. దాని తర్వాత వీళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు అయితే వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ చేసుకునేటువంటి వాళ్ళు కంటిన్యూగా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కదా సీకేడియు రోగులు, ఓకేనా. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. సికిల్ సెల్స్ వ్యాధి రక్త కణాల లోపం వల్ల వచ్చేటువంటి జన్యు వ్యాధి అనమాట. ఈ విధమైనటువంటి వ్యాధి వల్ల, ఓకేనా, బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. తలాసిమియా, ఓకేనా, తరచూ రక్తం మార్పిడి అవసరమైనటువంటి జన్యు వ్యాధి అనమాట. ఈ విధమైనటువంటి వ్యాధి ఎవరికైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి తీవ్రమైనటువంటి హిమోఫీలియా, ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 10,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇలా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటూ ఉన్నాను. కేవలం ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్స్ వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. అక్కడ మీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తీసుకువెళ్తే అది ఉండాలి. ఇక వికలాంగులకు వచ్చేసి ఈ సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటుగా మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆధార్, రేషన్ కార్డు, పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి, దాని తర్వాత ఈ 2 సర్టిఫికేట్లు, ఓకేనా. ఇవన్నీ తీసుకొని వెళ్తే గ్రామవార్డు సచివాలయంలో అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఉంటారు. ఆ అధికారి దగ్గర ఇచ్చినట్లయితే అతను మీకు అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లో చేసి పెడతారనమాట, ఓకేనా. ఇది ఫైనల్గా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై అనేది పెట్టుకోవచ్చు అప్లికేషన్స్. బట్ అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు మొదలవుతాయి అయ్యా అంటే, సో బట్ మనకి ఇంకా ప్రొసీడింగ్స్ అనేటువంటివి స్టార్ట్ కాలేదు. నాకు తెలిసి ఈ జనవరి మంత్ సెకండ్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఈ కేటగిరీలకి ఇవ్వడం, ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే అప్లికేషన్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రీసెంట్గా జరిగినటువంటి కలెక్టర్లు, మంత్రుల సదస్సులో నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళకైతే ఆదేశాలు కూడా జారీ చేసేసారు. ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆ వెరిఫికేషన్స్ జరిగాక మీకు ఈ టైం ఎంత పడితే ఫిబ్రవరి నెల నుంచైనా మీకు పెన్షన్స్ వస్తాయి. లేదు అనుకుంటే మార్చి నెల నుంచైనా పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది, ఓకేనా. అప్లికేషన్ అనేది ఏంటంటే మీరు గ్రామవార్డు సచివాలయంలో అక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళు మొత్తం కూడా ఫిల్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీగా తీసుకువెళ్ళాలి, నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా. ఇక రిమైనింగ్ కేటగిరీల సంగతి ఏంటి అంటే, వీళ్ళకి కూడా అవకాశం అయితే కల్పిస్తారు. బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి.